ఏం పేరు సార్? దామోదర్. ఎక్కడ సార్ మీది? కరీంనగర్, హనుమాన్ నగర్. సార్, కరీంనగర్లో మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉందనుకుంటారు? కరీంనగర్లో స్థానిక ఎమ్మెల్యే గారు ఇది 4వ సారి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయన స్థానికంగా లోకల్లోనే అందుబాటులో ఉంటారు. బట్ ఇంతకుముందు అధికార పార్టీలో ఉండడం వల్ల ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. బట్ ఇప్పుడు అధికార పక్షంలో లేరు కాబట్టి పనితీరు అనేది ఆయన వ్యక్తిగతంగా పనితీరు బాగున్నప్పటికీ గవర్నమెంట్ అనేది అధికారంలో లేదు కాబట్టి కార్యక్రమాలు కొంచెం డిలే అవుతున్నాయి. ఇటు మానేర్ రివర్ ఫ్రంట్ అయితేనేమి, ఇంకా వేరే కార్యక్రమాలు అయితేనేమి చాలా కుంటుపడ్డాయి. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫండ్స్ విషయంలో కానీ వేరే విషయాలలో కానీ ఫండ్స్ అంతా అనుకున్న రేంజ్లో కరీంనగర్కి రావట్లేదు కాబట్టి అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. బట్ వ్యక్తిగతంగా ఆయన పనితీరు కానీ అవైలబిలిటీ కానీ ఉంది. బట్ మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు కనుక జరిగితే మళ్ళీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయేమన్నా? అది 50-50 అండి. ఇప్పుడు ఏం చెప్పలేము. ఆ లాస్ట్ 6 months ముందు రాజకీయాలు ఎట్లున్నాయి, ఏ సమీకరణాలు ఉన్నాయని మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇప్పటివరకు అయితే ఈ రోజుకి పెడితే మటుకు ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్, మీ ఎంపీ గారి పనితీరు ఎట్లా? మా ఎంపీ గారి పనితీరు కూడా బాగానే ఉంది. బట్ ఆయన ఎక్కువ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు అనేవి తక్కువ ఉన్నాయి. ఆయన ఎంపీగా నిలబడడానికంటే ముందే ఇక్కడ 1 Town పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు వెడల్పు కార్యక్రమం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆయన 2 సార్లు గెలిచిన ఆ కార్యక్రమం చేయలేదు. అక్కడ మన అపోలో రీచ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేపిస్తా అని చెప్పిండు. గత 10 ఏళ్ల నుంచి అసలు ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇంతవరకు ఒక అడుగు కూడా ముందు కదలలేదు. పిల్లర్లేసి అట్లే ఉంది. డైలీ ఆ ఏరియాలో నేను అటు ఆఫీస్కి వెళ్ళినా ఎటు వెళ్ళినా డైలీ మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట రైళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. 100 కోట్లతో స్మార్ట్ సిటీ అని చెప్పి దేశంలోనే పెద్ద నగరంగా నిర్మిస్తామని కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తూ ఆయన కనీసం ఈ స్థానికంగా ఉన్న కాన్స్టిట్యున్సీ లోపల ఎంపీ లోకల్లోనే ఈ కార్యక్రమాలు చేయనప్పుడు వ్యక్తిగతంగా ఆయన బయట ఇంకా వేరే కార్యక్రమాలు ఎట్లా చేస్తారని నేను అనుకుంటున్నా. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్లస్ 1 Town పోలీస్ స్టేషన్ ముందర రోడ్ వేలు కార్యక్రమం లాంటి చిన్న చిన్న పనులు ఇవి ఆయన తాహత్ కానీ ఆయన మంత్రిత్వాన్ని కానీ ఇవి చాలా చిన్న విషయాలు. ఈ విషయాలను అసలు ఇప్పటివరకు ఆయన పట్టించుకోలేదు. మరి పట్టించుకోలేదా, నిర్వహించడంలో ఆయనకి ఏమైనా వ్యక్తిగతమైన ఎజెండా ఉందా, లేకపోతే ఏమైనా అవరోధాలు ఉన్నాయో విషయం నాకు తెలియదు. కానీ వాటిని మాత్రం అర్జెంటుగా చేయాలి. అవి ప్రజలకు చాలా అవసరం. కరీంనగర్ అభివృద్ధిలో ఎవరి పాత్ర ఉన్నదని మీరు అనుకుంటారు సార్? అంటే ఏ పార్టీ? కరీంనగర్ అభివృద్ధిలో ఎవరి పాత్ర ఉన్నదనే దానికంటే కరీంనగర్ ప్రజల యొక్క పాత్రనే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ ఆ లెవెల్లో జనరేట్ అవుతుంది. ఏ పార్టీ ఉన్నా ఎవరు లేకపోయినా కరీంనగర్లో గెలిచిన వ్యక్తులు నిర్వహించాల్సిందే అభివృద్ధి అనేది. ఎందుకంటే కరీంనగర్లో ఆ లెవెల్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ జరుగుతుంది. ఇవాళ ప్రజలు కానీ వ్యక్తిగతమైన సంస్థలు కానీ మెడికల్ కానీ ఇవాళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మెడికల్ ఇండస్ట్రీ అనేది కరీంనగర్లో ఉంది. ఇవాళ టవర్ సర్కిల్ మన రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ ఏరియా ఉంది. గ్రనైట్స్ ఉన్నాయి కరీంనగర్లో. సో కరీంనగర్లో ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అభివృద్ధి నిర్వహిస్తారు. బట్ ఎంత మేర అనేది మాత్రం ఆలోచించాల్సి ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం కొంచెం యాక్టివ్గానే జరిగినాయి. ఇప్పుడు మాత్రం ఆ లెవెల్లో జరగట్లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ మీద మీ అభిప్రాయం సార్? రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద ఏంటంటే పాజిటివ్ అభిప్రాయమే ఉంది ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హామీ ఇచ్చిన కార్యక్రమాలు అంటే ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఎంత మేర అయితే నిర్వహించాలో అంత మేర నిర్వహిస్తున్నారు. బట్ ఇంకా అట్రాక్టివ్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు 10 సంవత్సరాల ఒక ప్రభుత్వాన్ని నమ్మి దాన్ని పక్కబెట్టి మళ్ళీ ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన ఏదైతే కమిట్మెంట్ ఇచ్చి చేయలేని కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవాళ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా అన్నారు, ఇప్పటివరకు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెయిన్ సమస్య 50-60 రోజుల తర్వాత వర్షాలు పడకపోతే మొత్తం రాష్ట్రం అంతా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇవాళ నిన్న ఈనాడు పేపర్లో రాశారు, ఇంకా 50 రోజులు మాత్రమే మంజీరా నుంచి హైదరాబాద్కి వాటర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మన కరీంనగర్లో కూడా ఇవాళ డ్యామ్లో 10-20% మాత్రమే వాటర్ అవైలబిలిటీ ఉంది. లోకల్లో 50-60% బోర్వెల్స్ ఏ రెసిడెంట్స్లో పనిచేయట్లేదు. ప్రతి అపార్ట్మెంట్లో రోజు 10-15 వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకొని నిత్యావసరాల వాటర్ వాడుకుంటున్నారు. సో ఇట్లాంటి మన చేతిలో లేని విషయాల మీద గవర్నమెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డే టు డే కంటే వాటర్ లాంటి నిత్యావసర వస్తువులు కనుక అందకపోతే ఇంత పెద్ద నగరంలో మనం చేయడానికి ఏం లేదు. ఒక ఊళ్ళో చిన్న చిన్న అవసరాల కోసం ప్రజలు ఏమైనా చేసుకుంటారు కానీ ఇక్కడ బయటకు వచ్చి వాటర్ తీసుకుపోయే అవసరం లేదు. ట్యాంకర్లతో మాత్రం జీవితాలను కొనసాగించడం అనేది చాలా కష్టం. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని, గ్రౌండ్ వాటర్ నిల్వలు పెంచడానికి ప్లస్ చెట్లు నాటడానికి ఎక్కువ అవకాశం కల్పించాలని నేను రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఒక ఇష్యూ అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చ మీద అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది అనుకుంటారా, లాభమా నష్టమని? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా వరకు మంచి జరిగింది. బట్ ప్రభుత్వాల యొక్క వ్యక్తిగతమైన అజెండాలు వేరువేరు ఉంటాయి కాబట్టి ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ఇంకొక ప్రభుత్వం అనేది తప్పు పట్టడం అనేది సర్వసాధారణమైన విషయం.
బట్ ఆ ప్రాజెక్ట్ నిర్వహించడంలో అవినీతిలు జరిగింది అనేది మాత్రం వాస్తవం. బట్ అది ఏ లెవెల్లో జరిగింది అంటే ఏ ప్రభుత్వ పథకం నిర్వహించినా ఏ ప్రభుత్వంలోనైనా ఎంతో కొంత 10-20% స్కామ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వేరియస్ వ్యక్తుల చేతుల నుంచి డబ్బులు మారుతూ ఒక 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా అవినీతి అనేది జరుగుతుంది. బట్ ఆ ఎంత పర్సెంటేజ్ జరిగిందనే విషయంలో కాళేశ్వరంలో ఎక్కువ పర్సెంటేజ్ జరిగిందనేది అవినీతి ఆరోపణలు వచ్చినాయి. బట్ ఎక్కడ వాటికి ప్రూఫ్ లేదు. బట్ ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ఒక 10-15 మనకు రిజర్వాయర్లు ఏర్పడి ప్రతి రిజర్వాయర్లో వాటర్ ఉన్నాయి. మీరు ఇవాళ సిరిసిల్ల రూట్ వెళ్తూ ఉంటే ఇవాళ మీరు కొదురుపాక దగ్గర వాటర్ ఉంది. ఇవాళ సిద్దిపేటలో మన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అయితేనేమి, మల్లన్న సాగర్ రిజర్వాయర్ అయితే ఆ రిజర్వాయర్స్ నిండడం వల్ల వాటిని లిఫ్టింగ్ చేయడం వల్ల ఇప్పుడు వాటర్ లేవు. కానీ లిఫ్టింగ్ చేసి ఉంటే ఇవాళ అన్ని ఏరియాల్లో మినిమం గ్రౌండ్ వాటర్ అని ఉండేది. సో ఆ పథకం అనేది మరీ అంత బ్లఫ్ అయితే కాదు. బట్ 50-60% తెలంగాణ ప్రజల యొక్క వాటర్ అవసరాలను తీరుస్తుంది. బట్ ఏంటంటే ఆ పథక నిర్వహణలో ఒక 20-30% ఎస్కలేషన్ జరిగిందని, ఫండ్స్ మిస్యూజ్ జరిగినాయి అనేది మాత్రం ఉంది. బట్ అది అంత లెవెల్లో జరగడం అయితే కరెక్ట్ కాదు. సో నేను ఆ ప్రభుత్వం అలా అవినీతి చేయడం కరెక్ట్ అని చెప్పట్లేదు. కానీ ఆ స్కీమ్ అయితే అంటే ఏదైతే ఆ ప్రాజెక్ట్ అవుతుందో అది మాత్రం తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత వాటర్ విషయంలో ఉపయోగపడ్డదనే చెప్తాను. రాష్ట్రంలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది ఏదైనా కూడా లాస్ట్ 1-1.5 ఇయర్ ముందు మాత్రమే రాజకీయాలు మారుతాయి. ఎందుకంటే 2023 ఎలక్షన్స్లో కూడా 22 వరకు కూడా అంటే లాస్ట్ రేవంత్ రెడ్డి గెలవడానికంటే 1.5-2 సంవత్సరాల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా స్క్రీన్ మీద లేరు. బట్ లాస్ట్ 1 ఇయర్లో జరిగిన రాజకీయ సమీకరణల వల్లనే ఏ వ్యక్తి అయినా గెలవడం కానీ ఓడిపోవడం కానీ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయింది కాబట్టి ఇక నుంచి క్రూషియల్ టైం. ఇక నుంచి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకునే స్కీమ్స్, ఆ గవర్నమెంట్ మీద వస్తున్న ఆరోపణలు, వీటి ఆధారంగా మాత్రమే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలుస్తారా ఓడిపోతారా అనేది ఆధారపడి ఉంది. బట్ ఏదున్నా కూడా లాస్ట్ టైం లెక్కనే థిక్ మార్జిన్ తోటి ఎవరు గెలుస్తారు, చాలా థిన్ మార్జిన్ ఉంటుంది, ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ అవుతుంది. బట్ ఇప్పుడే చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. బట్ ఇప్పటివరకు అయితే 60-40, 60% కాంగ్రెస్ గెలవడానికి, 40% బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కరీంనగర్లో అయితే బీజేపీ అనేది ఫామ్లో ఉన్నది అనుకుంటారు. బీజేపీ పుంజుకుంటుందా? మళ్ళీ బీఆర్ఎస్ ఎనిమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా కరీంనగర్ ఎంపీ కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మట్టుకు లాస్ట్ టైం జరిగిన దానికంటే ఈసారి బీజేపీకి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. నేను ఓడిపోతారని చెప్పట్లేదు, గెలిస్తే గెలిచి ఉండొచ్చు. బట్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇంతకుముందు ఉన్న దానికంటే, ఇంతకుముందు ఆయన పట్ల ఉన్న లేకపోతే ఆ పార్టీ పట్ల ఉన్న ఉదాసీనత కంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తగ్గింది. దానికి రీజన్స్ వేరే ఉండొచ్చు, వ్యక్తిగతమైన కారణాలు ఉండొచ్చు, వ్యవస్థాగతమైన కారణాలు ఉండొచ్చు, పార్టీ మీద వచ్చిన కోపం అయి ఉండొచ్చు, ఆయన ఇక్కడ చేయకుండా ఆగిపోయిన పనులు అయి ఉండొచ్చు. సో వేరియస్ కారణాలు. కానీ బీజేపీ ఎంపీ పట్ల ప్రజల్లో మాత్రం కొంత అనాసక్తి మాత్రం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 6 గ్యారంటీలు అనేది ఒక పథకంతో ముందుకు వచ్చింది. 6 గ్యారంటీలు అనేది పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు సుత ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఏ గవర్నమెంట్ అయినా సరే గెలవడానికి 100 రకాల స్కీమ్స్ ఇస్తారు. మనకు ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని తగ్గించుకోవడానికి 100 మంది దగ్గరికి వెళ్ళి ఆ తగ్గిన తర్వాత ఎలా మనం అందరినీ మర్చిపోతామో, ఏ ప్రభుత్వం అయినా గెలవడానికి 100 రకాల స్కీమ్స్ ఇస్తారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేయడంలో సమస్యలు ఉంటాయని ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అందరికీ తెలుసు. బట్ వాటి అన్నింటిని ఇంప్లిమెంట్ చేయడం పాసిబుల్ కాదని రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. బట్ గెలవడానికి అదొక వెపన్ కాబట్టి ఎవరైనా వాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్న ఇంతకుముందు ప్రభుత్వం కూడా చాలా రకాల పథకాలు ఇచ్చింది. బట్ వాటిని వీటిని ఇంప్లిమెంట్ చేయలేదు. సో అన్ని పథకాలను 100% ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎవరి వల్ల పాసిబుల్ కాదు. ఎప్పుడో నిరుద్యోగ భృతి ఇస్తాను ఎప్పుడో చెప్పారు కేసీఆర్ గారు 10 ఏళ్ల క్రితం. మరి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఒక ఎస్సీకి సీఎం చేస్తాను అదే కేసీఆర్ గారు చెప్పారు, ఇవ్వలేదు. సో స్కీమ్స్ అనేటివి, హామీలు అనేటివి ఇవ్వడం అనేది ఎలక్షన్స్ ముందు కామనే. వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకునేటంలో 100% చేస్తారని ఏ పార్టీకి లేదు. 50-60% చేస్తారు. అందులో కొన్ని చేశారు. 6 గ్యారంటీల్లో బస్సు పథకం అయితే ఉంది, కరెంటు బిల్ అయితే ఉంది, కొన్ని మినిమం ఏదైతే గవర్నమెంట్కి మినిమం డ్యామేజ్తో చేసే స్కీమ్స్ ఏమైతున్నాయో అవన్నీ చేసిరు. బట్ గవర్నమెంట్ మీద బర్డెన్ పడే ఆయన ఓపెన్గా చెప్తున్నారు జీతాలు ఇవ్వడానికి ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని. ఇట్లాంటి టైంలో మనం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయమని అడగడం కంటే సంక్షేమం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ఎట్లా నిర్వహిస్తుందో దాని గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనం ఫ్రీ వచ్చే గ్యారంటీల గురించి ఆలోచిస్తే మటుకు ఇంకా మన పిల్లల భవిష్యత్తు చాలా దయనీయంగా తయారవుతుంది. ప్రజలు కూడా ఆ విషయం ఆలోచించాలి. ఫ్రీల కంటే ఎక్కువ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాల మీద ఆలోచించాలి తప్ప బస్ ఫ్రీ వచ్చింది అనేది అది ఇస్ స్మాల్ థింగ్. దాని గురించి ప్రజలు ఆలోచించద్దని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు దగ్గరలో. ఈ 3 సంవత్సరాల పరిపాలన మీద రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద ఒక్క మాటలో మీరు చెప్పాలంటే ఏమని చెప్తారు? గుడ్. ఎందుకంటే 10/6% మార్క్స్ ఇవ్వచ్చు. ఏమైనా మిస్కమ్యూనికేషన్ జరగకుండా, మిస్ఫైర్ జరగకుండా, ప్రతి సంఘటనను
విచక్షణతో టాకిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఎక్సలెంట్ అని నేను చెప్పాను, కానీ గుడ్. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఆధారంగా, గవర్నమెంట్కి వస్తున్న వనరుల ఆధారంగా ఎక్కడ హికప్స్ రాకుండా, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉన్న అవైలబిలిటీని బట్టి రన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్స్కి ఈ మాత్రం రన్ చేయడం అనేది కరెక్ట్ విషయమే. ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ గెలిచినా కూడా ఇంతకంటే మంచి ఏం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.